కుంభరాశి వారికి ఆగస్టు 16వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అసలు రేపటి రోజున సాయంత్రానికి ఒక ఊహించినటువంటి షాకింగ్ వార్త. మరి రేపటి రోజున ఏం జరగబోతుంది, రేపటి రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు, ఒక అదృష్ట పరిణామం అని జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఎన్నడూ కూడా కని విని ఎరగనటువంటి శుభవార్తలు, అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారండి రేపటి రోజున. అసలు మీకు ఊహించినటువంటి అద్భుతం అనేది కూడా జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి రంగు కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరం, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉందనేటువంటి పూర్తి అంశాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారి జాతక ఫలితాలు పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 8125241249. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారండి. భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలు ఉన్నట్టుగా చెప్పుకోండి. వాటికి తగినటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు, పరిహార రూపంలో చెప్తారు. నమ్మకంతో మీకు సమస్యలుంటే గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు రేపటి రోజు కుంభరాశి వారి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశం గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేసేవారండి. ఎవరైనా తమ వల్ల బాధపడితే మాత్రం అసలు సహించలేరనమాట. కానీ ఒకసారి మనసు విరిగిపోతే, అంటే గొడవ పడి కానీ, లేకుంటే వారికి ఏదైనా అవమానపడి కానీ మనసు విరిగిపోతే మాత్రం వారిని జీవితంలో కలలో కూడా ఊహించాలి, కలవాలి, మేము సంతోషంగా ఉండాలి వారితో అని కలలో కూడా అనుకోరనమాట. ఒక్కసారి దూరం పెడితే జీవితాంతం వారు దూరంగా ఉండాల్సిందే. ఇక రేపటి రోజున మీకు అత్యంత దగ్గరైనటువంటి వ్యక్తి అనుకోకుండా చేసే కొన్ని పనుల వల్ల, మన అనుకున్న వల్ల, అంటే మన అని అనుకుంటారు కదా, హృదయాన్ని లోతుగా కొన్ని విషయాలు అనేవి తాగి ఉంటాయన్నమాట. అలాగే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని మీకు కలిగించబోతున్నటువంటి కాలం అనమాట. ముఖ్యంగా ఈ రోజున హఠాత్తుగా మీ జీవిత భాగస్వామి ఈ విధంగా చేయవచ్చు. వారు ఎందుకు ఇలా చేస్తున్నారు, అసలు కారణాలు తెలిస్తే మీరు కూడా నిజంగా ఆశ్చర్యపోతారండి. అలాగే కళ్ళలో కూడా, కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయంటే ఇటువంటి పరిస్థితి అనేది ఈ రోజున ఎందుకు రాబోతుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈరోజు చెప్పుకోవాలండి. కాబట్టి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ రోజున కనుక గమనించినట్లయితే అండి, ఈ రోజున మీకు అత్యద్భుతమైనటువంటి అవకాశాలు అయితే మీ ముందుకు వస్తున్నాయన్నమాట. అంటే మీ భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నీ కూడా ఒక్కసారి ఆలోచన రూపంలో ఈ రోజున మీ ముందుకైతే వస్తాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకమైనటువంటి తెలివితేటలు కూడా కలిగి ఉంటారండి. అలాగే మంచిగా ఒక ఆలోచించేటువంటి విధానంలో మార్పు వస్తుంది. కొత్త విషయాలను కనుక్కోవాలంటే ఇది నిజంగా మీ వల్లే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే తెలివితేటలకు పెట్టింది పేరుగా ఉంటారు. కానీ మీకు ఉన్నటువంటి ఒక చిన్న లోపం ఏంటంటే అతిగా నమ్మడం. ఎవరైనా మీరు, అంటే నువ్వంటే నాకు అభిమానం, నువ్వు ఒక సోదరి లాంటివి, సోదరుడు లాంటివి అని చెప్తే మాత్రం అది కుటుంబ సభ్యుడిలాగా అయిపోయావు అని చెప్పి ఎవరైనా అంటే మాత్రం పూర్తిగా లొంగిపోతారనమాట. ఏ విషయం అడిగినా కూడా పూర్తిగా వెంటనే చెప్పేస్తారు. సహకారం కూడా, ఏ సహకారం అయినా కానీ మీకు దగ్గర ఉన్నా లేకపోయినా ఆలోచన చేయకుండా ఎదుటి వ్యక్తులకు మీరు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి గట్టిగా చెప్తారనమాట, మాట ఇచ్చేస్తారు. ఈ రోజున ఏంటంటే మీపై శని ప్రభావం అనేది కూడా కొంచెం బలంగా కనిపిస్తుందండి. తద్వారా కొన్ని పనులు అనేవి ఈ రోజున ఆలస్యం కూడా జరగవచ్చు. అంటే మీరు బాగా గమనిస్తేనండి, ఇంత మీ జీవిత భాగస్వామి మధ్య మీకు కొంచెం ఏదో ఒక విధంగా చిన్న చిన్న విషయాల్లో తరచూ గొడవలు జరగడం, ఇలా అవుతూ ఉండడం మీరు గమనించి ఉంటారు కదండి. ఏదో ఒక ఆలోచనలో ఉన్నట్లుగా మీకు అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మీకు గమనించి ఉండవచ్చు. అలాగే మీరు ఎన్ని పనులు చేసినా, ఇంట్లో మీరు అంటే ఎదుటి వారికి ఎంత ఇష్టమైనటువంటి పనులు చేసినా కూడా మీరంటే అసలు మీ జీవిత భాగస్వామికి నచ్చకపోయేటువంటి అవకాశాలు, అలాంటి సందర్భాలు మీకు రోజు కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ కొన్ని నరదిష్టి కారణాల వల్ల జరుగుతూ ఉంటాయండి. చాలామంది ఇంతకుముందు బాగుండే వాళ్ళం, ఇప్పుడు ఎందుకు ఇలా గొడవలు పడుతున్నాం, తరచుగా మేము ఎందుకు అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నాం, మాకు ఏదైనా నరదిష్టి తగిలిందేమో అని అనుకుంటూ ఉంటారండి. అవునండి, నిజమే. అంటే ఇంతకుముందు మంచిగా ఉన్నటువంటి బంధం జీవిత భాగస్వామితో ఏదైనా సరే ఇప్పుడు తరచూ గొడవలు అవ్వడం, ఇంకా ఎవరైనా ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా సమస్యలు వెంటనే రావడం కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కేవలం నరదిష్టి ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి. రేపు ఆదివారం కదండి, తప్పకుండా మీరు నిమ్మకాయ పరిహారం చేసుకొని, ఒక నిమ్మకాయ తీసుకొని, ఒక పచ్చటి నిమ్మకాయ, అంటే దానికి ఆ నిమ్మకాయకి ఎటువంటి కుళ్ళిపోకుండా, మచ్చలు ఉండకుండా ఒక గ్రీన్గా ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకోండి. లేకుంటే ఎల్లో కలర్లో ఉన్నటువంటి నిమ్మకాయనైనా కానీ, పచ్చటి నిమ్మకాయ అనమాట. తీసుకున్న తర్వాత
మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసేయండి. ఇంటి చుట్టూ 3 సార్లు తిప్పేసి రోడ్డుపైకి విసిరి పాడేయండి. అలా పాడేయడం వల్ల మీపై ఉన్నటువంటి నరదిష్టి ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందని పెద్దలు చెప్పినటువంటి పరిహారం అనమాట. ఇంకా రాళ్ళ ఉప్పు తీసుకొని ఒక 3-4 ఎండుమిరపకాయలు తీసుకొని కొంచెం గుప్పెడు రాళ్ళ ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పేసి అగ్గిలో కాల్చేయండి. నిప్పుల్లో కొంచెం కాల్చేస్తే అది వెంటనే దుర్వాసన వచ్చినట్లయితే మీకు నరదిష్టి ఉందని అర్థం, అది తొలగిపోయిందని అర్థం కూడాను. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, అలాగే గాఢ నీలం రంగు అండి. అలాగే కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 5 మరియు 9. తూర్పు దిక్కు మరియు పడమర దిక్కు వైపు చేసేటువంటి ప్రయాణం మీకు అత్యద్భుతంగా ఉంటుంది. అత్యవసరమైన పరిస్థితులు మీకు ఏర్పడితేనే మీరు ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి మీరు రేపటి రోజున కల్పించుకోండి. అంతేకాకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసి ఎక్కువ ఇబ్బంది పడకండి. దూర ప్రయాణాలకు వాయిదా వేయడం చాలా మంచిది. ఒకవేళ మీరు దూర ప్రయాణాలు చేసినట్లయితే కనుక వాటికి తగినటువంటి జాగ్రత్తలు అంటే ఇంధనం చెక్ చేసుకోండి. ఇంకా బైక్ బ్రేకులు కానీ ఇలా కారు బ్రేకులు కానీ పనిచేస్తున్నాయా లేదా, మీరు ఏదైనా పత్రాలు కానీ ఇంపార్టెంట్ పత్రాలు డాక్యుమెంట్స్ తీసుకునేటట్లయితే కనుక, ఇంకా బంగారుకు సంబంధించినట్టు కానీ, ఇంకా ఏదైనా డబ్బు విషయంలో కానీ మీరు తీసుకెళ్తూ ప్రయాణం చేస్తున్నట్లే కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే అసలు మనము ఎప్పుడు ఏది జరుగుతుందనేది మనం ఊహించలేము కాబట్టి తగు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదన్నమాట. ఇక అలాగే ఏదైనా సరే వారి మాటలకు కూడా ఈ రోజున మీరు ఉత్సాహంగా చాలా ప్రశాంతంగా రిలీఫ్ అవుతారండి. మీ జీవిత భాగస్వామి నుంచి కూడా వారి బలమైనటువంటి సపోర్ట్ స్పందన అనేది మీకు పూర్తిగా సంతోషంగా మారేటువంటి అవకాశంగా కూడా కనిపిస్తుందండి. మరి ఇటువంటి ప్రశాంతమైనటువంటి మీ జీవితంలో అనుకునేది జరగాలని చెప్పి మీ యొక్క దాంపత్య జీవితం మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయో అటువంటివన్నీ ఈ రోజున పూర్తిగా పక్కన పెట్టేసేయండి. అలాగే ఈ రోజున మనస్ఫూర్తిగా స్వామివారి వెంకటేశ్వర స్వామివారి ఆరాధన, అలాగే సూర్య భగవానుడి ఆరాధన తప్పకుండా చేసుకోండి. స్వామివారి ఆలయాన్ని కూడా దర్శించండి. స్వామి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాగే శివపార్వతులను తప్పకుండా ఈ రోజున ఆరాధించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో అంటే ఎవరైతే జీవిత భాగస్వామి తరపు నుండి ఉన్నటువంటి అపార్థల మనస్పర్ధల గొడవలు జరుగుతూ ఉంటే శివపార్వతుల యొక్క అనుగ్రహం మీపై ఉంటే తప్పకుండా మీకు ఎటువంటి దోషాలు కానీ లేదంటే ఏదైనా గొడవలు కానీ అటువంటివి వచ్చినా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక ఈ రోజున ఉద్యోగపరంగా వ్యాపారపరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు అనేవి ఈ రోజున మీకు కనిపిస్తాయండి. అయితే ముఖ్యంగా ఈ రోజున గమనిస్తే చిన్ననాటి స్నేహితులతో మీరు చాలా సంతోషంగా గడుపుతారనమాట. అద్భుతంగా మీరైతే ఉండబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమికుల పరంగా కూడా ఈ రోజున గమనిస్తే కనుక ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా చాలా మంచి సమయాన్ని మీరు శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అయితే ప్రేమ పరంగా ఎప్పుడైనా కానీ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైనా కానీ ఈ రోజున తొందరపడి తీసుకోవద్దండి. అంటే పెద్దలకు ఎదిరించడం కానీ, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటివన్నీ చెయ్యకండి. ఏదైనా ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెంటనే వారిని అవమానించడం కానీ లేదంటే మాటలతో బాధ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చేయకండి. కొంచెం ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే మీరు తప్పకుండా ముందు జాగ్రత్తగా ఆలోచించడం చాలా మంచిది. ఎందుకంటే ఎంతకాలం మీ మనసులో ఉన్నటువంటి ఒక చిన్న బాధ, ఒక ఎదురుచూపు, ఒక సందేహం, ఒక నెమ్మదిగా ఏంటంటే ఈ రోజున పూర్తిగా తొలగిపోయేటువంటి రోజు. మరి ఈ సమయంలో ఈ రోజున మీరు మరలా ఏదైనా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడడం లేదంటే ఒకరినొకరు దూషించుకోవడం కానీ ఇరు కుటుంబాల గురించి మీరు మాట్లాడుకుంటూ ఏదైనా అనవసరమైనటువంటి చర్చలు కనుక జరిగితే మరలా బంధం అనేది బలహీనపడిపోయి అలాగే విడిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మీ గురించి ఆలోచిస్తున్నారని, మీతో మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నారని ఇటువంటి విషయాలన్నీ కూడా ఎదుటి వ్యక్తుల నుండి ఈ రోజున మీరు పూర్తిగా తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ మధ్య కొంతకాలంగా మాటలు తగ్గిపోయినా దూరం ఏర్పడిన ఆ దూరం అనేది ఎక్కువ కాలం ఉండకపోవచ్చు అన్నట్లుగా ఈ రోజున మీకు చాలా అద్భుతంగా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మీరు ఊహించినటువంటి సమయంలో వారి నుండి ఈరోజు ఒక మెసేజ్ కానీ లేదంటే ఒక ఫోన్ కాల్, ఒక చిన్న పలకరింపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఆ ఒక్క మాట ఉన్నటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం అయితే తప్పకుండా ఇస్తుందన్నమాట. ఇప్పటి వరకు అసలు వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారా అని చెప్పి మీరు అనుకుని ఉండవచ్చు కదా, కానీ వారు ఉన్నటువంటి భావాలు అనేవి పూర్తిగా తగ్గిపోలేదని చెప్పి ఈ రోజున మీరు తెలుసుకుంటారు. కొన్ని పరిస్థితుల వల్ల వారి మనసులో ఉన్నటువంటి మాటను బయటకు చెప్పలేకపోయి, వ్యక్తం చేయకపోయి ఉండవచ్చు అనమాట. ఈ రోజున మాత్రం పూర్తిగా చిన్న చిన్న అపార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోయేటువంటి సమయం, ఇంతకాలం చెప్పుకోలేనటువంటి అన్ని విషయాలను కూడా ఈ రోజున ఒకరినొకరు మనస్ఫూర్తిగా చెప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక మీ బంధంలో మరలా ప్రేమ అయితే పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక ఒంటరిగా ఉన్నవారైతే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏర్పడే అవకాశం ఉందండి. మొదట సాధారణమైనటువంటి పరిచయం కనిపించిన రాబోయే రోజుల్లో ఆ వ్యక్తి మీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మీ మనసుకు నచ్చే విధంగా మాట్లాడి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు అనమాట. ఇక మీరు వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని ఈ రోజున తప్పకుండా సందర్శించండి. అలాగే శివాలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహం కూడా పొందండి.
చూశారు కదండి, ఈ యొక్క రాశివారు ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక చిన్న చిన్న మార్పులు, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ బంధాన్ని నిలబెట్టుకోవాలి, మీరు ఏం చేయాలనుకునే విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. మరి ఈరోజు ఈ వీడియో ఇంతేనండి. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.